యా భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ఇవాళ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోదీ దీన్ని ట్విట్టర్ ద్వారా ఆయన అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఎలా ఉంది సార్? మీరు చాలా దగ్గరగా ఆయన్ని చూసిన ఇది, అలాగే పుస్తకమే మీరు ఆయన మీద రాశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం? ఏం పంచుకుంటారు మాతో? చాలా సంతోషంగా ఉందండి. నిజానికి పివి నరసింహారావు గారికి భారతరత్న ఎప్పుడో రావాల్సింది, చాలా ఆలస్యమైంది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఇంతకాలానికైనా ప్రకటించినందుకు చాలా సంతోషం కలుగుతోంది. నిజానికి ఆయన భారతరత్నకి ఎంతైనా అర్హుడు. ఆయన అనేక భాషల్లో పండితుడు కావడం మాత్రమే కాదు, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, అటు దేశంలో ప్రధానమంత్రిగా కూడా ఆయన చాలా మౌలికమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. దేశం అప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అది. అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఆయన ఎంతో సాహసంతో, ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎంతో సాహసంతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ఆ సమయంలో అది చాలా అవసరమైనది. ఎందుకంటే దేశం ఆర్థిక పరిస్థితి బంగారాన్ని తాకట్టు పెట్టేటటువంటి దశలో ఉన్నప్పుడు చాలా అందరం ఆందోళన చెందినటువంటి సమయం అది. ఆ సమయంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ కూడా మనకి దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించి సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందుకని పివి నరసింహారావు గారు మామూలు రాజకీయ నాయకుడు కాదు, మామూలు మంత్రి, ప్రధానమంత్రి కూడా కాదు. ఎంతో దూరదృష్టి, ఎంతో ఆలోచన శైలి ఉన్నటువంటి, ఆలోచన శీలము ఉన్నటువంటి చాలా అపురూపమైన, చాలా ఎంతో కాలానికి గాని మనకి రానటువంటి ఒక గొప్ప ప్రధానమంత్రి. ఈ కారణం చేత ఆయనకు భారతరత్న ఇవ్వడం అనేది ఎంతో సమంజసమైనది, ఎంతో సముచితమైనది. మన తెలుగు వారే కాకుండా మొత్తం దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషించవలసినటువంటి పరిణామం. దాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ నా ఆనందాన్ని ప్రకటిస్తున్నాను. ఆర్థిక రాజకీయ చాణక్యుడు అనే పేరు సార్ పివి నరసింహారావు గారికి. 1991 నుంచి 96 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన్ను ప్రస్తుతం భారతరత్న వరించడం, ఎస్ మీరు బోటి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది అని. ఇప్పుడు వచ్చినా కూడా చాలా నిజంగా రాజకీయాలకు అతీతంగా దీనికి నిజంగా స్వాగతించేవాళ్ళు, అభినందించేవాళ్ళు కూడా లేకపోలేరు. ఏ రకంగా చూడాలి? రాజకీయంగా కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందంటారా? మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, అన్ని అంశాలు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. మీ కమెంట్ ఏంటి సార్? రాజకీయంగా కూడా అంటే బీజేపీకి రాజకీయంగా కొంత లాభం చేకూరవచ్చు. ఎందుకంటే తెలుగు ప్రజల మనసు గెలుచుకోవడానికి ఇది తప్పకుండా వాళ్ళకి రాజకీయంగా కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అయితే మనం కేవలం దీన్ని రాజకీయ కోణం నుంచి చూడడం కాకుండా మనం ఇతరత్ర విశాలమైనటువంటి దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశ హితాన్ని కూర్చున్నటువంటి ఒక గొప్ప మేధావికి మీరు అన్నట్టుగా ఆయన రాజకీయ చాణక్యుడు కూడా, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడం అంత సునాయాసంగా 5 ఏళ్లు స్థిరంగా నడపడం అనేది మామూలు తెలివితో చేయగలిగినటువంటి కాదు. అంచేత నిస్సందేహంగా ఆయన చాణక్యుడు. కనుక అటువంటి ఒక మేధావికి, రాజనీతిజ్ఞుడికి అందించినటువంటి పురస్కారంగా మనం దీన్ని స్వీకరిద్దాం. రాజకీయ ప్రయోజనాలు ఎలాగో ఉంటాయి. ఆ తర్వాత నేను పివి నరసింహారావు గారు పుస్తకాన్ని ఆయన మీద పుస్తకం రాశానని చెప్పారు. అలా కాదు, ఆయన రాసినటువంటి ఇన్సైడ్ అని నేను తెలుగులోకి లోపల మనిషి పేరుతో అనువాదం చేశాను. క్షమించాలి సార్. యా, సో ఈ క్రమంలోనే దాన్ని అనువదించే క్రమంలో మీరు చాలాసార్లు పివి నరసింహారావు గారితో మాట్లాడడం జరిగింది అనేది మేము విన్నాం సార్. సో చాలాసార్లు సంభాషించడం జరిగింది అనేది ఎలా ఉండేది? అంటే ఆయన ఆలోచన ఈ రాజకీయ యవనిక పైన సో ఏ రకమైన ఫోర్సీ ఉండేది ఆయనకు దేశం పట్ల? నిజంగా అంటే ఒక ఈ భారతదేశాన్ని గ్లోబల్ మార్కెట్లో ఉంచడానికి ఒక ప్రధానంగా ద్వారాలు తెరిచిన ఒక ప్రముఖమైన వ్యక్తిగా నరసింహారావు అని చెప్తూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు సార్? అవునండి, నేను పివి నరసింహారావు నేను అనువాదం చేస్తున్నటువంటి క్రమంలో పివి నరసింహారావు గారిని చాలాసార్లు కలుసుకున్నాను, చాలా దగ్గరగా మాట్లాడాను. ఆ మాట్లాడిన సమయంలో ఆయన ముందు చూపు,
ఆయన దేశం గురించినటువంటి ఆయన నిజను అవన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా అర్థమయ్యేవి. ముఖ్యంగా ఆయన జ్ఞాపక శక్తి అమోఘమైనది. ఆయన నెల రోజుల క్రితం ఒక విషయాన్ని ఒక వ్యక్తి దగ్గర ఎత్తుకుంటే నెల రోజుల తర్వాత ఎత్తుకున్న చోట నుంచి మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించి దాని మీద చర్చ జరపడం నేను స్వయంగా నా అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే అంత జ్ఞాపక శక్తి, అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి. అలాగే ఆయన తన ప్రధానిగా దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి తన అనుభవాలను నాతో పంచుకునేవారు. ఆయన ఒకసారి అన్న మాట వినగానే నాకు ఒళ్ళు జలవరించింది. ఆయన ఏమన్నారంటే, నేను ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాను, ఎన్నో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని చెప్తూ, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి, అవి ముందుకు వెడితే తప్ప దేశం అంతా ముందుకు కదిలే అవకాశం లేదు అని చెప్పి అనేటప్పటికీ నాకు ఒక మాజీ ప్రధాని నోట చాలా సమర్థంగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక మేధావి అయినటువంటి రాజనీతిజ్ఞుడి నోట, ప్రధాని నోట ఆ మాట వినగానే నాకు ఒళ్ళు జలధరించింది. నిజంగా స్టేట్ కంటిన్యూ సార్. ఎందుకంటే ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో చేయాలనుకున్నాను, ఏం చేయలేకపోయాను అనేసరికి సహజంగానే మన లాంటి వాళ్ళకి భయం వేస్తుంది. దేశ భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన కలుగుతుంది. ఇటువంటి సంభాషణ అనుభవం వారితో ఉంది. అలాగే వారు అటు సాహిత్యవేత్తగా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన అవగాహనను నేను దగ్గరగా చూసినటువంటి వాడిని. ఆయన చాలా సందర్భాల్లో సాహిత్యం గురించే ఎక్కువ చర్చలుగా చేస్తూ ఉండేవారు నాతో. అందులో అనువాదం ఎలా ఉండాలి, అనువాద సరళి ఎలా ఉండాలి అనే విషయంలో ఆయనకు మార్గదర్శనం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన స్వయంగా అనువాదకులు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల నవలని సహస్రపం పేరుతో అనువాదం చేసినటువంటి వ్యక్తి. అలాగే అనేక భాషలతో ఆయనకి సంబంధము, పరిజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఆయా భాషల్లోని సాహిత్యం గురించి మాట్లాడేవారు. అది తెలుగు వారికి చాలా మందికి తెలియనటువంటి చాలా లోతైనటువంటి విషయాలు ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే ఇంకా చాలా విషయాలు ఆయన పంచుకునేవారు. దేశం గురించే నిరంతరం ఆయన ఆలోచిస్తూ ఉండేవారు. భాస్కర్ గారు సో నిజంగా అంటే ఒక వ్యక్తి జీవితంలో వెలుగు చీకట్లు అని చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని దురదృష్టకరమైన ఘటనలు కూడా ఆయన జీవితంలో మనం చూసాం. అంటే చాలా సందర్భాల్లో ఆయన కోర్టు మెట్లు ఎక్కడ నుంచి కూడా జరిగింది. అయితే ఆ లాయర్లు కేసులు వాదించడానికి అంత ఆర్థిక స్తోమత కూడా లేదు అనేది చాలా సోర్సెస్ ద్వారా మనం విన్న పరిస్థితి కూడా. అలాంటి సంఘటనల గురించి, అలాంటి రోజుల గురించి కూడా మీతో ఏమన్నా ప్రస్తావించడం జరిగిందా? అప్పుడు ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది అంటే ఏమన్నా పంచుకుంటారు సార్? అంటే ఆయన నిజానికి ఒక రాజయోగిగా కనపడేవారు. ఆయన ఆర్థికంగా ఆయన ఏమైనా వెనకేసుకున్నట్టు కానీ, ఆర్థికమైనటువంటి విషయాలు కానీ ఆయన నోట నాకు ఎప్పుడు దొరకడం చూడలేదు నేను. ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు, చాలా సరళంగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఒకందుకు మటుకు బాధ వ్యక్తం చేయడం నాకు తెలుసు. మీడియా మీద ఆయనకి కొంచెం అసంతృప్తి ఉండేది. ఎందుకంటే అటు ఇంగ్లీష్ మీడియా కానీ, ఇటు మన తెలుగు మీడియా కానీ ఆయనని కొంచెం అవినీతి పరుడుగాను, ఇంకో రకంగాను ఆయన చిత్రించినందుకు కొంత బాధ వ్యక్తమవుతూ ఉండేది. అయితే ఆయన శేష జీవితం పూర్తిగా ఆయన చాలా సంతృప్తిగానే గడిపారు. అయితే ఆయనకి తగినంత గౌరవం దక్కలేదనే బాధ నాకు కూడా ఉంది. ఆయన చరమ జీవితంలో అటు పార్టీ వైపు నుంచి ఆయనకి తగినటువంటి గౌరవము మర్యాద లభించలేదనేటటువంటి అసంతృప్తి చాలా మందికి ఉంది, నాకు కూడా ఉంది.
ఏమంటారు భాస్కర్ గారు? అంటే ఇలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తుల్ని నిజంగా భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి నిజంగా నాంది అంటే ఒక ఎంట్రీ పాయింట్లో నిల్చోబెట్టిన వ్యక్తుల్ని పార్టీలకి కంటే పెద్దదిగానో లేకపోతే కుటుంబ రాజకీయాల కంటే అతీతంగానో చూడడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. ఆ అసంతృప్తి నరసింహారావు గారికి కూడా ఉండేది అనేది కూడా మీ బోటి వాళ్ళు పెద్దలు చెప్తా ఉంటారు. అవునండి, అసంతృప్తి ఆయన ఎప్పుడు వ్యక్తం చేయలేదండి. ఆయన నిజానికి నోరు విప్పేవారు కాదు. పార్టీలో తనకు జరుగుతున్నటువంటి చిన్న చూపు గాని వాటి విషయాల మీద ఆయన బహిరంగంగానే కాకుండా ప్రైవేట్ గా కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆయన పార్టీలో తన స్థానం ఎలా ఉన్నప్పటికీ, పార్టీ అధినాయకత్వం తనను ఎలా చూస్తున్నప్పటికీ ఆయన చివరి వరకు పార్టీకి లాయల్ గా ఉన్నారు. ఒకసారి నా కళ్ళ ముందే ఆయన ఒక ఇంగ్లీష్ పత్రికా విలేకరు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఈ విషయాలు అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మీద మీ అభిప్రాయం ఏమిటి, నా నాయకత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన నేను పార్టీ విషయాల గురించి నేను పార్టీ ఫోరంలోనే మాట్లాడతాను, బయట మాట్లాడను, అలాగే పార్టీ నాయకత్వానికి నేను విధేయుడిని, మా నాయకురాలని అని చెప్పి నేను పార్టీ నాయకత్వానికి విధేయంగా ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి. అలాగని అసంతృప్తి లేదని కాదు, అటు పార్టీ అధినాయకత్వం నుంచి కొన్ని విషయాల్లో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఒత్తిడులు వచ్చాయి. ఆయన ప్రధానిగా వాటి పట్ల స్పందించడంలో కొంత సందేహించడం అది జరిగింది. అంటే ప్రధానిగా కొన్ని స్పందన చేయలేరు కదా, అది అధినాయకత్వానికి కోపం తెప్పించడము, ఆ కోపంతో అయినప్పటికీ కూడా ఆయన అధినాయకత్వాన్ని కలిసి మీకు ఏం కావాలి, మీకు ఎందుకు అసంతృప్తి చెందుతున్నారోనో అడిగి వారిని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాల్సినట్టు కూడా నాకు తెలుసు. ఇటువంటి విషయాలు అన్ని కాకపోయినా కొన్ని సూచనగా ఆయన చెప్తూనే ఉండేవారు. కానీ పార్టీకి వ్యతిరేకంగా ఆయన బహిరంగంగా ఏనాడు మాట్లాడలేదు. అది ఆయన పార్టీ పట్ల ఆయన లాయల్టీ సూచిస్తుంది.